నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఇరాన్ వార్లో కీలక మలుపు చోటు చేసుకుంది. సుదీర్ఘకాలం యుద్ధంతో ఆయుధాలు అడుగంటుతున్న నేపథ్యంలో చైనా నుంచి ఆయుధాలను సేకరించే ప్రయత్నం చేస్తుంది. ఆ దేశం నుంచి మ్యాన్ ప్యాడ్స్ ను సేకరించి అమెరికాకు చుక్కలు చూపించాలని అనుకుంటుంది. అది కూడా రెండు దేశాల మధ్య ఉన్న పాకిస్తాన్ భూభాగం నుంచి ఆయుధాలను సేకరించే ప్రయత్నం చేస్తుంది. దీంతో అమెరికా అధ్యక్షుడికి ఈ విషయం మింగుడు పడడం లేదు. ఇరాన్కు ఆయుధాలు సప్లై చేస్తే అంతు చూస్తానని చెబుతున్నారు. మరి చైనా సప్లై చేస్తున్న ఆ ఆయుధాలేంటి? వీటిని చూసి అమెరికా ఎందుకు భయపడుతోంది? చైనా ఈ వార్‌లో ఎంటర్ అయితే పరిస్థితి ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా, ఇజ్రాయెల్‌తో సాగుతున్న యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్న తమ రక్షణ వ్యవస్థను రీబిల్డ్ చేసుకునేందుకు ఇరాన్ ఇప్పుడు ఒక సంచలన డీల్‌కు తెరలేపింది. చైనా నుంచి భుజంపై నుంచి ఫైర్ చేసే దాదాపు 400 షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ లాంచర్లను కొనుగోలు చేసేందుకు ఇరాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అంతర్జాతీయంగా వార్తలు వస్తున్నాయి. అమెరికాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి తన సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రాంతాలను కాపాడుకోవడంలో ఉన్న లోపాలను కవర్ చేసుకోవడానికి ఇరాన్ చేసిన అతిపెద్ద ప్రయత్నంలో ఇది ఒకటిగా కనిపిస్తుంది. అయితే ఈ ఆయుధాల సప్లై మొత్తం పాకిస్తాన్ భూభాగం గుండా సాగుతుందనే వార్తలు రావడం, దీనిపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో గ్లోబల్ పాలిటిక్స్ లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ విదేశీ ఆయుధాల కొనుగోలు ఒప్పందం విలువ సుమారు 60 నుంచి $70 మిలియన్ ఉంటుందని సమాచారం. ఇందులో భాగంగా చైనాకు చెందిన QW-12 FN-16 రకానికి చెందిన 300 నుంచి 400 వరకు మ్యాన్ ప్యాడ్స్ మిసైళ్లను ఇరాన్ కొనుగోలు చేస్తుంది. ఈ డీల్ కోసం హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే జోంగ్ చింగ్ బావో షాంగ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక మిడిల్ మ్యాన్ కంపెనీ ద్వారా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. గడిచిన కొద్ది నెలలుగా సాగుతున్న యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ తన క్షిపణి, డ్రోన్, ఎయిర్ డిఫెన్స్ ప్రాజెక్టులకు సంబంధించిన అనేక కీలక కేంద్రాలను కోల్పోయింది. వాటికి చెక్ పెట్టేందుకు తక్కువ ఎత్తులో వచ్చే శత్రు దేశాల ఫైటర్ జెట్లు, డ్రోన్లను కూల్చేందుకు ఇరాన్కు ఇలాంటి క్విక్ రెస్పాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా అత్యవసరంగా మారాయి. ఈ ఆయుధాల రవాణా కోసం ఎంచుకున్న రూట్ ఇప్పుడు అసలైన వివాదానికి కారణమైంది. చైనాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఉరుమ్మి నగరం నుంచి విమానాల ద్వారా ఈ మిసైళ్లను ముందుగా పాకిస్తాన్ భూభాగంలోకి తీసుకెళ్లి అక్కడి నుంచి ల్యాండ్ రూట్ ద్వారా లేదా ఎయిర్ రూట్ ద్వారా ఇరాన్కు చేరవేసేలా ప్లాన్ చేశారని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. అయితే ఈ వార్తలను చైనా పూర్తి స్థాయిలో ఖండించింది. ఇవన్నీ పూర్తిగా ఆధారాలు లేని అసత్యాలని, తాము ఎప్పుడు ప్రాంతీయ శాంతికి, యుద్ధాన్ని ముగించడానికే ప్రాధాన్యత ఇస్తామని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు పాకిస్తాన్ మిలిటరీ మీడియా విభాగం కూడా ఈ నివేదికను తోసిపుచ్చింది. చైనా నుంచి ఇరాన్కు ఆయుధాలు పంపడంలో తమ ప్రమేయం ఉందనడం కేవలం అల్లిన కల్పిత కథ మాత్రమేనని కొట్టిపారేసింది. ఈ వార్తలపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఇది తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు. చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ తో తాను మాట్లాడినప్పుడు ఇరాన్కు ఎలాంటి ఆయుధాలు సప్లై చేయబోమని ఆయన తనకు గట్టిగా హామీ ఇచ్చారని ట్రంప్ గుర్తు చేశారు. ఒకవేళ చైనా కనుక నిజంగానే ఇరాన్కు ఆయుధాలు సప్లై చేస్తే తాను తీవ్రంగా నిరాశ చెందుతానని, రాబోయే రోజుల్లో షీ జిన్పింగ్ అమెరికా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని తెలిపారు. ఇరాన్కు ఆయుధాలు ఇచ్చే దేశాలపై ఏకంగా 50% టారిఫ్లు విధిస్తారని ట్రంప్ ఇదివరకే హెచ్చరించారు. చైనా నేరుగా ఆయుధాలు పంపకపోయినా మిలిటరీ, సివిలియన్ పనులకు ఉపయోగపడే టెక్నాలజీని ఇరాన్కు అందజేస్తుందనే ఆరోపణలు వాషింగ్టన్ వార్తల్లో ఉన్నాయి. ఇరాన్ సైనిక కోణంలో చూస్తే గత 2 ఏళ్లుగా క్షిపణులు, డ్రోన్లు, భారీ రాడార్ వ్యవస్థపై ఎంత పెట్టుబడి పెట్టినప్పటికీ చిన్న చిన్న ఎయిర్ డిఫెన్స్ మిసైళ్ల అవసరం ఇప్పుడు బాగా తెలిసొచ్చింది. ఎందుకంటే పెద్ద పెద్ద మిసైల్స్ బ్యాటరీలను శత్రువులు సులువుగా గుర్తించి బాంబుతో నాశనం చేయగలరు. కానీ ఈ భుజంపై పెట్టుకునే కాల్చే QW-12 FN-16 వంటి మ్యాన్ ప్యాడ్స్ సిస్టమ్స్ ను చిన్న సైనిక బృందాలు చాలా త్వరగా ఒక చోట నుంచి మరొక చోటకు మార్చవచ్చు. శత్రువుల కంటపడకుండా ఆయిల్ రిఫైనరీలు, పవర్ ప్లాంట్లు, మిలిటరీ స్థావరాల చుట్టూ వీటిని రహస్యంగా మోహరించవచ్చు.
ఇవి తక్కువ ఎత్తులో ఎగిరే శత్రు డ్రోన్లను, హెలికాప్టర్లను క్షణాల్లో ధ్వంసం చేయగలవు. అందుకే ఈ కొనుగోలు ఇరాన్ రక్షణకు అత్యంత కీలకమైనదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం అమెరికా, పాకిస్తాన్ సంబంధాలపై కూడా తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. ప్రస్తుత మిడిల్ ఈస్ట్ సంక్షోభంలో పాకిస్తాన్ అమెరికా, ఇరాన్ మధ్య ఒక కీలకమైన రాయబారిగా, మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే ట్రంప్ కూడా పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆసిం మునీర్ను పొగడతలతో ముంచెత్తిన సందర్భాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్న సమయంలో చైనా ఆయుధాలు పాకిస్తాన్ ద్వారా ఇరాన్కు చేరుతున్నాయనే వార్తలు నిజమైతే అది ఇస్లామాబాద్, వాషింగ్టన్ మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. రాయబార చర్చలకు ఒక వైపు సహకరిస్తూనే మరోవైపు ఇరాన్కు ఆయుధాల రవాణాకు బాటలు వేస్తే అమెరికా నుంచి తీవ్రమైన ఆర్థిక, రాజకీయ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్తాన్ భయపడుతోంది. ఏళ్ల తరబడి విదేశీ ఆంక్షలు, ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంటున్నప్పటికీ ఇరాన్ స్వదేశీ ఆయుధ ఉత్పత్తిపై ఆధారపడడంతో పాటు చైనా, రష్యా వంటి దేశాల నుంచి లొసగుల ద్వారా సైనిక సహాయం పొందుతూనే ఉంది. గతంలో కూడా చైనా నుంచి యాంటీ షిప్ క్రూయిజ్ మిసైళ్లను కొనుగోలు చేసేందుకు ఇరాన్ డీల్ చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ మ్యాన్ ప్యాడ్స్ మిసైళ్ల సరఫరా కోసం ఉపయోగిస్తున్న ప్రైవేట్ కంపెనీలు, వివిధ దేశాల ల్యాండ్ రూట్లు ఇరాన్ నెట్వర్క్కు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆంక్షలను తప్పించుకొని అధికారికంగా కూడా ప్రైవేట్ మధ్యవర్తుల ద్వారా ఇలాంటి డీల్స్ కుదుర్చుకోవడం ఇరాన్కు అలవాటైన విద్యేనని గ్లోబల్ సెక్యూరిటీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముగింపుగా చూస్తే 5 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఏప్రిల్ నుంచి సీజ్ ఫైర్ అమల్లో ఉన్నప్పటికీ చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు చేస్తామని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తమ స్థావరాలను కాపాడుకోవడానికి ఇరాన్ ఆతృతగా ఆయుధాలను సేకరిస్తోంది. చైనా, పాకిస్తాన్, ఇరాన్ దేశాలు ఈ వార్తలను అధికారికంగా ఖండిస్తున్నప్పటికీ చైనా ఆయుధాలు ఇరాన్కు చేరితే మాత్రం అది మిడిల్ ఈస్ట్ రక్షణ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తుంది. అమెరికా, చైనా మధ్య ఉన్న వాణిజ్య, రాజకీయ యుద్ధం మరింత తీవ్రతరం కావడానికి ఈ మిసైల్ డీల్ ఒక కొత్త కారణంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.